to be with all of you again. Maybe if I remember last year July lo kuda accountability ane topic meeda July lone I think I have been with you all. Thank you all once again. So today the topic is submission, Christian submission. Submission, and I would like to rename it as submission a biblical perspective. Just I have prepared a few slides, not much. So yeah, with a word of prayer, let us go into sharing of word. Heavenly Father, Lord, thank you, Lord, we praise you. Thank you, Lord, for being our Father, our provider, our guide, our counselor, our author of our faith, and rock of our salvation, Lord. We thank you. ప్రభా మేమందరం నీ బిడ్డలంగా చేరి ఈ విధంగా ఆయన ఆయన ఫిజికల్ గా మేము ఒక చోట గ్యాదర్ అవ్వలేకపోయినప్పటికీ వర్చువల్ గా ప్రభా మేమందరం ఈ విధంగా చేరటానికి మీ కృపను బట్టి చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద టైమ్ ఆఫ్ వర్షిప్ అండ్ ఫర్ ద టైమ్ ఆఫ్ ఇంటర్సెషన్. ఈ సమయంలో ప్రభా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతున్న తండ్రి, మా అందరితో కూడా మీరు మాట్లాడండి నాయన. మీ మాటలో జీవం ఉంది ప్రభా, మీ మాట మమ్మల్ని బ్రతికింపజేస్తుంది. Lord, we earnestly look unto you, Father God. నన్ను మమ్మల్ని కూడా మీ సిలువ చాటున వరకు పరచుకొని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Yeah. Yes, brothers and sisters, it's once again it's my joy and pleasure to be with all of you. So ఈరోజు మన ముందున్నటువంటి టాపిక్ సబ్మిషన్. Let us try to look at the biblical perspective and the model that God has laid out in God's word. Okay, let us look at generally, let us try to look at Oxford Dictionary. Manam Oxford Dictionary open cheste we will get these means. Submission and it's the action or of accepting. It's the action of accepting or yielding to a superior force or to the will or the authority of another person. Accepting or yielding to a superior force or the will or the authority of another person. Okay? Meaning ni అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. Keep that in your mind. Synonyms చూస్తే yielding, agreement, acceptance, consent, compliance. ఈ పదాలన్నీ మనకు కనిపిస్తాయి. సబ్మిట్ కూడా సిమిలర్ మీనింగ్ ఉంది. అయితే we should try to understand the difference between submission and obedience. Submission and obedience. Obedience meaning కూడా ఇక్కడే ఉంది చూడండి. Compliance with an order, request or law or submission to another's authority. I'll tell a small story. ఒకసారి mother and her son, they are going in a car. అప్పటికి ఇంకా సీట్ బెల్ట్స్ వెస్ట్రన్ కంట్రీలో జరిగిన ఇన్సిడెంట్ అంటే ఇది. అప్పటికి సీట్ బెల్ట్స్ ఇవన్నీ ఇప్పుడు ఏమీ లేవు. సో మదర్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని డ్రైవ్ చేస్తుంది, సన్ వెనక సీట్ లో కూర్చున్నాడు. మదర్ చాలాసార్లు చెప్తున్నారు కూర్చోరా అని చెప్తుంది కానీ బట్ వాడు కొడుకు మాట వినట్లేదు. వినకుండా 2 సీట్ల మధ్యలో నిలబడి ముందుకు చూస్తూ ఉన్నాడు అనమాట. సో చాలాసేపు చెప్పింది వాళ్ళమ్మ, వాడు కొంతసేపటికి వినలేదు. ఇంకా వెంటనే కార్ పక్కకి తీసి ఆపి వాడికి గట్టిగా క్లాస్ పీకింది. మరి వాడిని బెదిరించిందో ఏం చేసిందో తెలియదు కానీ వాడు ఇంకా చాలా అతి కష్టం మీద 2 చేతులు కట్టుకొని వెనక సీట్ లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అగైన్ మదర్ స్టార్టెడ్ డ్రైవింగ్ ద కార్. డ్రైవింగ్ చేసుకుంటూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక 100 meters అట్లా వెళ్ళిన తర్వాత వెనక సీట్ లో నుంచి వాయిస్ వస్తుంది. ఏంటి అని అంటే, ఐ మే బి సిట్టింగ్ ఎక్స్టర్నల్లీ, అవుట్ సైడ్ ఐ మే బి సిట్టింగ్ బట్ ఇన్ సైడ్ ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ అన్నాడు. అటువంటి అవుట్ సైడ్ ఐ మే బి సిట్టింగ్ బట్ ఇన్ సైడ్ ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ అన్నాడు. అండ్ ఇక్కడ ఒబీడియన్స్ కి ఆ సబ్మిషన్ కి రెండిటికి థిన్ డిఫరెన్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హీ వాస్ ఒబీడియంట్. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? కూర్చో అని చెప్పింది.
కూర్చోమని చెప్పింది. వాడు కూర్చున్నాడా అంటే yes, he sat. కానీ విల్లింగ్ గా కూర్చున్నాడా, ఇష్టంగా కూర్చున్నాడా, వాలంటరీగా కూర్చున్నాడా? హ్యాస్ హీ ఈల్డెడ్ టు హర్ మదర్స్ కమాండ్, టు హిస్ మదర్స్ కమాండ్ అంటే నో, he has not completely submitted himself. అవుట్వర్డ్ యాక్షన్ చూపించాడు, ఏమని అంటే నేను కూర్చున్నా అని అవుట్వర్డ్ యాక్షన్ చూపించాడు కానీ బట్ ఇన్వర్డ్ దెర్ వాస్ కైండ్ ఆఫ్ ఎ రెబిలియస్ మైండ్ అండ్ రెబిలియస్ హార్ట్ ఇన్సైడ్. నేను కూర్చోకూడదు, నేను నుంచోనే ఉండాలి. ఓకే, కీప్ దిస్ థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ లెట్ us ప్రొసీడ్. బైబిల్లో ఎవరెవరికి సబ్మిట్ అవ్వమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అని అంటే క్విక్ గా చూస్తే బైబిల్ commands us to submit to God. The famous verse from James 4th chapter 7th verse. 8th verse లో ఏమంటుందంటే draw near to God and he will draw near to you. Come near to God and he will come near to you. ఆ వర్స్ కి పైన ఏమంటుందంటే therefore submit to God. Resist the devil and he will flee from you. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అనేటువంటి వచనం మనకి కనబడుతుంది. తర్వాత అథారిటీస్ కి లోబడి ఉండమని, సబ్మిట్ చేసుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ అథారిటీస్ విషయంలో హబక్కుక్ హ్యాడ్ ఎ సిమిలర్ ఫీలింగ్. మనలాంటి ఫీలింగ్ హబక్కుక్ అనేటువంటి ఒక ప్రాఫిట్ కూడా ఉండింది. దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలు జ్యూస్ దే వర్ రెబిలియస్ టు గాడ్, పాపం చేశారు కాబట్టి దేవుడు ప్రామిస్ చేసిన విధంగా మీరు ఒబీడియంట్ గా ఉంటే బ్లెస్సింగ్ విల్ ఫాలో. మీరు కనుక రెబిలియస్ గా ఉండి పాపం చేస్తున్నట్లయితే అదర్ కింగ్డమ్స్ విల్ కమ్ అండ్ దే విల్ వార్ విత్ యూ అండ్ దే విల్ క్యాప్చర్ యూ అండ్ దే విల్ టేక్ యూ క్యాప్టివ్స్ అని దేవుడు ముందుగానే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ముందుగానే దేవుడు ఇశ్రాయేలీలకు చెప్తాడు. కానీ ఇశ్రాయేలీలు అండ్ జ్యూస్ యూదులు the southern kingdom they rebel against God. సో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గాడ్ బ్రింగ్స్ అనదర్ కింగ్డమ్ బై నేమ్ బాబిలోనియన్ కింగ్డమ్ ని తీసుకొని వస్తాడు. బాబిలోనియన్ కింగ్డమ్ ని, బాబిలోన్ కింగ్ ని తీసుకొని వస్తుంటే హబక్కుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇదేంటి ప్రభా, సరే మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం కరెక్టే, కానీ బాబిలోన్ వాళ్ళు మంచి వాళ్ళు మాకంటే దుర్మార్గులు కదా, వాళ్ళు మాకంటే భయంకరులు కదా, వాళ్ళు మాకంటే దుర్మార్గులు కదా, వాళ్ళని మమ్మల్ని జడ్జి చేయడానికి వాళ్ళని ఎందుకు తీసుకొని వస్తున్నావు అని చాలా 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 రోషంగా చాలా గట్టిగా దేవుణ్ణి అడుగుతాడు హబక్కుక్. వెన్ యూ హ్యావ్ టైమ్ గో టు ద బుక్ ఆఫ్ హబక్కుక్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ట్రై టు రీడ్ ఇట్. చాలా తక్కువ చాప్టర్స్ ఉంటాయి, ఒక 1 go లో మీరు చదివేసేయచ్చు. బిఫోర్ రీడింగ్ ఇట్ యూ కెన్ గో ఫర్ ఎ బ్యాక్గ్రౌండ్ చెక్ ఆల్సో. అప్పుడు ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి. ఓకే, అల్టిమేట్ గా అలాంటి టైంలో కూడా అల్టిమేట్ గా హబక్కుక్స్ కన్క్లూజన్ ఏంటి అని అంటే అంటే నేను సింపుల్ గా పారాఫ్రేజ్ చేసి చెప్తున్నాను. లార్డ్ ఐ బిలీవ్ ఇన్ యువర్ సావర్నిటీ. లార్డ్ ఐ బిలీవ్ ఇన్ యువర్ సావర్నిటీ. కొన్ని సందర్భాలు చూసినప్పుడు అథారిటీని మన మీద రాజ్యం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ, గవర్నమెంట్స్ ని కానీ, లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసెస్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆరగెంట్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే బ్రైబ్స్ తీసుకునే ఆఫీసర్స్ ని చూసినప్పుడు మనకి చాలా కోపం వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? వై ఇస్ ఇన్ ద సొసైటీ రైట్? వై ఆర్ ద గవర్నమెంట్స్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అని చాలా కోపం వస్తుంది, చాలా బాధ, యాంగ్విష్ ఇవన్నీ మనకు వస్తుంటాయి. అయితే బట్ అక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. వన్ థింగ్ ఈస్ గాడ్స్ సావర్నిటీ, దేవుని సావర్నిటీ. ద సెకండ్ థింగ్ ఈస్ ద ఇన్ఎబిలిటీ అండ్ ఇన్కాపబిలిటీ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ టు గో అండ్ ఫుల్ఫిల్ దోస్ పొజిషన్స్. అట్లాంటి పొజిషన్స్ లో దేవుని బిడ్డలు నమ్మకంగా ఉండకపోవటం కావచ్చు, అదొక కారణం అయి ఉండొచ్చు. రెండవది, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే సబ్మిట్ టు యువర్ అథారిటీస్, టు ద గవర్నమెంట్స్, టు ద అఫీషియల్స్. ఎందుకనంటే వాళ్ళ సొంతంగా అది వాళ్ళకి రాలేదు, దేవుడే వాళ్ళకి ఇచ్చాడు. అలాంటి టైంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేర్ విల్ బి సమ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. ఆ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ హై పొజిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ టాప్ ర్యాంక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా కరప్ట్ పీపుల్ అయి ఉంటారు. బట్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈస్ సావరెన్, గాడ్ ఈస్ స్టిల్ కంట్రోల్. ఈ కోవిడ్ టైంలో కూడా మనం చూసినప్పుడు మనకి చాలా చాలా అంటే ఎంతో బాధ కలిగించే పరిస్థితులు కనిపించాయి.
3,000 డ్రగ్ ని 40,000 కి బ్లాక్ మార్కెట్ లో అమ్మారు. ఇట్స్ రియల్లీ హారిబుల్. దేవుడు చేశాడు, అది దేవుడు చేయలేదు. We humans, we did that. One day while I was going to my duty, hospital కి వెళ్తున్నప్పుడు ఒక సెంటర్ లో మా స్టాఫ్ ఒకరిని ఎక్కించుకుందామని గుంటూరులో వెస్ట్ ప్యారిష్ సెంటర్ లో నేను 4 సిగ్నల్ దగ్గర ఆగున్న టైంలో నా ముందు ఒక ఆయన, 2 వ్యక్తులు బండి మీద వచ్చారు. ఒక ఐస్ బాక్స్ లాంటి దాంట్లో నుంచి మెడిసిన్స్ తీసి, ఈ ఇంజెక్షన్ వైల్స్ తీసి, యాంబుల్స్ తీసి పక్క వాళ్ళకి చెప్తున్నాడు, ఇది ఇంత అవుద్ది, ఇది ఇంత అవుద్ది, ఇది ఇంత అవుద్ది. పబ్లిక్ గా జరుగుతుంది. సో కాంప్లికేటెడ్ థింగ్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ థింగ్స్ మనకి అక్కడ కనిపిస్తుంటాయి. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే అథారిటీస్ కి దేవుడు లోబడి ఉండమంటున్నాడు. ఎల్డర్స్, పెద్దవాళ్ళకి దేవుడు లోబడి ఉండమని అంటున్నాడు. సో ఎల్డర్స్ అని అంటే మన ప్రొఫెసర్స్ కూడా ఎల్డర్స్ వస్తారు. మన కాలేజీలో మనకి టీచ్ చేసే లెక్చరర్స్ కూడా ఎల్డర్స్. దే ఆర్ ఆల్సో అవర్ ఎల్డర్స్. వీ నీడ్ టు we should be obedient to them. అర్థమవుతుందా? తర్వాత ఎవరైనా ఇన్ఎఫిషియంట్ లెక్చరర్ మనకు కనిపించారనుకోండి, ఎవరైనా ఇన్ఎఫిషియంట్ లెక్చరర్ సరిగ్గా టీచ్ చేయట్లేదు అని అన్నప్పుడు we should not join along with our friends and tease them and mock them. మన ఫ్రెండ్స్ తో కలిసి మనం కూడా వాళ్ళని అల్లరి చేయకూడదు, మనం కూడా వాళ్ళని ఎగతాళి చేయకూడదు. ఇఫ్ పాసిబుల్ ట్రై టు ప్రే ఫర్ దెమ్. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. షో దట్ గాడ్లీనెస్, దైవిక లక్షణాన్ని మనం చూపించడానికి ప్రయత్నం చేయాలి. దెన్ బైబిల్ కమాండ్స్ us to be obedient and submit to our parents. This is a direct commandment. ఇందులో ఇంకా అంటే ఎలాంటి డిస్కషన్ అనేది లేదు. Submit to your parents. If they are believers, ఇంకా వెనక్కి తిరిగి చూడదు. If they are non-believers, దేవునికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో కొంత ఫ్రిక్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డానియల్ ఇన్ బాబిలోన్. డానియల్ వాస్ ఒబీడియంట్ టు ద కింగ్, బట్ దేవునికి కింగ్ కి మధ్యలో వచ్చినప్పుడు డానియల్ సెడ్ గాడ్ అలోన్. దేవుడా గాడ్ అన్న టైంలో గాడే అన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడా కింగా అన్న టైంలో దేవుడే అని అన్నాడు. in that instance only, ఎక్కడైనా నువ్వు దేవుని చిత్తం చేయడానికి మీ పేరెంట్స్ అడ్డం పడుతుంటే ఆ ఒక్క ఇన్స్టెన్స్ లో తప్పించి in remaining each and every aspect you should submit to your parents. అందులో మా పేరెంట్స్ చదువులేని వాళ్ళు, మా పేరెంట్స్కి అంత జ్ఞానం లేదు, మా పేరెంట్స్కి ఏం తెలియదు. డోంట్ సే ఆల్ దోస్ థింగ్స్. దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ యూ అండ్ దే ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. They have more concern for you. Okay. తర్వాత దేవుని వాక్యం ఎక్కడ లోబడి ఉండమని చెప్తుందంటే వైఫ్స్ టు హస్బెండ్స్. సో మ్యారీడ్ పీపుల్ మన మధ్యలో ఎక్కువ మంది లేరు కాబట్టి we are not going to discuss that. తర్వాత లీడర్స్ స్పిరిచువల్ లీడర్స్ కి, స్పిరిచువల్ ఎల్డర్స్ కి లోబడి ఉండమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. తర్వాత దేవుని యొక్క వాక్యం మనకి ఏమని చెప్తుందంటే వన్ టు అనదర్, ఒకరికి ఒకరు మనం లోబడి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తాం. ఓకే, దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ వీ హ్యావ్ టు సబ్మిట్. అయితే వన్ థింగ్ స్టాండ్స్ అవుట్. వీటన్నిటిలో కల్లా కూడా ఒకటి స్టాండ్ అవుట్ గా నిలబడుతుంది. అదేంటి అని అంటే అవర్ సబ్మిషన్ టు గాడ్. దట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. అలిస్టర్ బెగ్ అనేటువంటి ఒక ప్రీచర్ ఏమన్నాడంటే, ఇఫ్ ఎ సన్ ఈస్ నాట్ ఒబీడియంట్ టు పేరెంట్స్, ఒక తల్లి చెప్పిన మాట ఒక కొడుకు వినట్లేదు, తల్లికి ఒక కుమారుడు సబ్మిట్ చేసుకోవట్లేదు అనేది అంటే అర్థం ఏంటి అని అంటే దట్ సన్ ఈస్ నాట్ సబ్మిటింగ్ టు గాడ్ అని అన్నాడు. If a husband is not loving his wife, that means he's not submitting to God. If a wife is not submitting to her husband, that means she is not submitting herself to God. So our submission to God, మనం దేవునికి లోబడి ఉండటం, yielding to God, accepting God's authority over our life, it's
It's the most crucial thing, my dear friends. It's the most crucial. చాలా సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే ఇందాక మనం అనుకున్నాం కదా వర్స్ అది James 4th chapter 7th verse. James 4th chapter 7th verse. Submit therefore to God, resist the devil and he will flee from you. దీని అంతా అంటే దీని కాంటెక్స్ట్ లో కనుక మనం అర్థం చేసుకోవాలి అని అంటే జేమ్స్ 1st chapter నుండి మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ James 4th chapter. James 4th chapter లో ఫస్ట్ వర్సెస్ నుంచి కనుక మనం చూస్తే మన ఈవిల్ డిజైర్స్ గురించి మాట్లాడతాడు, కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడతాడు, ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఎన్మిటీ విత్ గాడ్, రాంగ్ మోటివ్స్, ఓకే, ఇట్లాంటివన్నీ మాట్లాడి చివరికి వచ్చి 6th verse లో ఏమంటాడు అని అంటే, therefore it says God is opposed to the proud but gives grace to the humble. God is opposed to the proud. గర్వము గలవారిని దేవుడు ఎదిరిస్తాడు, ఆయన దీనులకు కృప చూపు. దాని నెక్స్ట్ వర్స్ ఏమని చెప్తుంది అంటే, therefore submit to God. దేవునికి లోబడి ఉండండి. సో మై డియర్ ఫ్రెండ్స్, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మనం చాలా సందర్భాల్లో, లేకపోతే ఇఫ్ యు ఆర్ ఎ born again person, you have made the decision to submit to God. ఒకవేళ నువ్వు కనుక మారు మనసు పొంది ఉండకపోతే, బైబిల్ కాల్స్ యూ యాజ్ ఎ ప్రౌడ్ పర్సన్, ఎ పర్సన్ ఫిల్డ్ విత్ ప్రైడ్. ఎందుకున్నా తెలుసా? యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ గాడ్స్ అథారిటీ ఓవర్ యువర్ లైఫ్. దేవుని అధికారాన్ని నీ జీవితం మీద నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. యు ఆర్ ట్రైయింగ్ టు సే మై ఓన్ ఇంట్రెస్ట్. యు ఆర్ ట్రైయింగ్ టు సే నాట్ యువర్ విల్, మై ఓన్ విల్. నా ఇష్టం నేను చేసుకుంటాను, నా ఇష్టం నేను నెరవేర్చుకుంటాను. హూ ఆర్ యూ టు డిసైడ్ మై లైఫ్ అని దేవునితో చెప్పేటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటారు. వెన్ యూ సే నా ఇష్టం అని కనుక నువ్వు చెప్తే, యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ గాడ్స్ అథారిటీ. దేవుని అధికారాన్ని, దేవుని కంట్రోల్ ని నీ లైఫ్ మీద నువ్వు ఒప్పుకోవట్లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ born again person, that's what Bible calls you. Pride, proud, అహంకారులు, గర్విష్ఠులు అని దేవుని యొక్క వాక్యం చెప్తారు. అండ్ అసలు ఈ లోకంలో సిన్ ఎట్లా ప్రారంభమైంది అని అంటే, సేటన్ టెంప్టెడ్ ఆడమ్ అండ్ ఈవ్ కదా. సాటన్ ఎట్లా పడిపోయాడు అని అంటే, ఎట్లా పడిపోయాడు? బికాస్ ఆఫ్ ప్రైడ్, గర్వం. హీ థాట్, నాకు మించినోడు లేడని అనుకున్నాడు. నేను ఇదంతా చేయగలను, ఆఖరికి ఆ గాడ్ ని కూడా నేను దాటిపోగలను అని అనుకున్నాడు. He fell down and he became the accuser, he became the tempter, he became the father of lies. మనుషులందరినీ కూడా ఆ విధంగా తప్పుదారి పట్టించడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సబ్మిషన్ లో హ్యూమిలిటీ, హంబుల్నెస్ అనేది ఇట్ ప్లేస్ ఎ గ్రేటర్ రోల్. సబ్మిషన్ లో హ్యూమిలిటీ, హంబుల్నెస్ అనేది ఎంతో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేర్స్ నో గ్రేటర్ కాలింగ్ దాన్ ద కాల్ టు లివ్ ఇన్ హంబుల్ సబ్మిషన్ టు గాడ్స్ పర్పస్. ఇంకొక ఆయన స్టిఫెనస్ అన్నటువంటి ఆయన ఏమన్నాడు అని అంటే, ద సీక్రెట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఫర్ మ్యాన్ ఈజ్ ఎ కాల్ టు హ్యూమిలిటీ అండ్ టోటల్ సబ్మిషన్ టు గాడ్స్ విల్. హ్యూమిలిటీ ప్లేస్ ఎ వెరీ గ్రేట్ రోల్. అందుకే జీసస్ మాథ్యూ 11th chapter ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. Come learn from me. నా దగ్గర నుంచి నేర్చుకోండి అన్నాడు ఆయన. ఏం నేర్చుకోమన్నాడు? హ్యూమిలిటీ, మీక్నెస్, తగ్గింపు స్వభావం కలిగి ఉండటం. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైడ్ అనే దానికి మన లైఫ్ లో ఎక్కడ కూడా అవకాశం ఉండకూడదు. ప్రైడ్ అని అంటే
అదేదో లాగుంటుంది అని అనుకోవద్దు. క్రిస్టియన్స్ లోకి వచ్చేటప్పటికి ప్రైడ్ ఎట్లా మేనిఫెస్ట్ అవుతుందో ఒకసారి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొక మాట కూడా ఉంది చూడండి. సబ్మిషన్ అనేది అన్ని బాగున్నప్పుడు బాగానే సబ్మిట్ చేసుకుంటాం కదా. అంత బాగుంటే, అంత చక్కగా ఉంటే, ఏమి ఇబ్బంది లేకపోతే చాలా చక్కగా సబ్మిట్ చేసుకుంటాం. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే, ఎక్కడైనా ఏమైనా కష్టంగా అనిపిస్తే, మనకి ఇష్టం లేకపోతే, మనకి ఏదైనా అనీజీనెస్ కలిగితే అప్పుడు సబ్మిట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటాం. ఓకే, సో సబ్మిషన్ టు గాడ్ అనేది అన్ని బాగున్నప్పుడు చాలా బాగుంటుంది. మన ఈగో హర్ట్ అవ్వనప్పుడు బాగానే ఉంటుంది. మన ఇంట్రెస్ట్ అన్ని కూడా దేవునికి సబ్మిట్ చేసుకుంటున్నప్పుడు నెరవేరుతుంటే బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన ఇంట్రెస్ట్, మన డిజైర్స్, మన ఇంక్లినేషన్స్, మన మోటివ్స్ దేవునికి సబ్మిట్ చేసుకుంటున్నప్పుడు నెరవేరకపోతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇదేదో చేయలేనట్లుగా ఉంటుంది. అబ్బా ఇది చాలా కష్టంగా అని అనిపిస్తుంది, ఇదేదో నేను చేయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తుంది. ఎందుకనంటే అవర్ ఈగో ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్, అవర్ ఓన్ interests are coming in between, our selfish desires are coming in between, our sinful desires are coming in between. Romans 8th chapter లో ఇనీషియల్ వర్సెస్ లో 2 kinds of minds గురించి మాట్లాడతారు. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. అక్కడ 8th chapter లో ఏమని అంటాడంటే, ఆ శరీరానుసారమైన మనస్సు దేవుని ఆజ్ఞకు లోబడదట. ఇట్ విల్ నాట్ సబ్మిట్ టు గాడ్స్ లా. సో ఆ కార్నల్ థింకింగ్, నువ్వు మారుమనసు పొందావు, నువ్వు రక్షింపబడ్డావు, నీ పాపాలను ఒప్పుకున్నావు, యువర్ బోర్న్ అగైన్ బిలీవర్, బాగానే ఉంది. కానీ ఇంకా ఆ కార్నాలిటీ అనేది, ఆ శరీర సంబంధమైన మనస్సు కనుక నీలో ఇంకా పని చేస్తున్నట్లయితే, it will be difficult for you to submit to God. If you are an egoistic person, then it will be difficult for you to submit to God. If you think that your interests are more important for you than God's interests, then it will be difficult for you to submit to God. When you think that your own likes and dislikes are more important than what God is desiring for you, then submitting to God will become very difficult, my dear friends. If your mind నీ మనసులో నీ ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుట్ అవ్వాలి, ఏదో మూవీకి వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి అని అనిపిస్తున్నప్పుడు, గాడ్స్ డిజైర్ ఫర్ యూ ఈస్ టు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, నువ్వు క్వైట్ టైం చూసుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి. ఇవన్నీ గాడ్స్ డిజైర్ అయినప్పుడు, నీ మనసులో నీ ఫ్రెండ్స్ తో గడపటం, సినిమాలకు వెళ్ళటం, అదే నీ డిజైర్ అయినప్పుడు నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అబ్బా క్వైట్ టైం ఎంత చాలా కష్టంగా ఉందన్న, నేను చేయలేకపోతున్నానన్నా అని అంట. కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటుంది అని అంటే, గాడ్స్ డిజైర్ ఫర్ యూ విల్ బి ఫర్ యూ టు స్లీప్ ఎర్లీ. చక్కగా ఈవినింగ్ డిన్నర్ చేసి కొంచెం చదువుకొని, తర్వాత బైబిల్ చదువుకోను, లేకపోతే ప్రేయర్ చేసుకోను, లేకపోతే ఏదైనా ఒక బయోగ్రఫీ చదువుకోను, నువ్వు పడుకోవాలని గాడ్స్ డిజైర్. అది దేవుడికి నీ పట్ల అది దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక. కానీ నువ్వేం చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ తో కలిసి చాలాసేపు మాట్లాడుకున్నావు, తర్వాత రూమ్కి వచ్చావు, రూమ్కి వచ్చిన తర్వాత వెంటనే పడుకున్నావు అంటే పడుకోలేదు, పడుకోకుండా ఒకటే ఫోన్ చూడటం మొదలు పెట్టావు, వాట్సాప్ చూసావు, తర్వాత వాట్సాప్ లో ఉన్న మెసేజ్లు ఏమన్నా వచ్చాయో చూసావు, మెసేజ్ చూసి వాటికి రిప్లై ఇచ్చావు, అక్కడితో ఆగామంటే అక్కడితో ఆగకుండా యు వెంట్ ఆన్ టు సీ వాట్సాప్ స్టేటసెస్. ఆ వాట్సాప్ స్టేటస్లు చూసి వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళేం పెట్టారు, వీళ్ళేం పెట్టారు, అయ్యో నేను కూడా ఇలా పెడితే బాగుండు, ఇలా రకరకాల ఆలోచనలు. ఆ తర్వాత అంతటితో ఆపేసామంటే అంతటితో ఆపేయకుండా ఎఫ్బీలోకి వెళ్ళిపోయావు. ఎఫ్బీలోకి వెళ్ళి ఎఫ్బీలో స్క్రోల్ చేస్తున్నావు. పర్పస్లెస్ గా, ఎయిమ్లెస్ గా యు స్టార్టెడ్ స్క్రోలింగ్. టైం చూస్తే నైట్ 12, నైట్ 1, నైట్ 2 అయిపోయి ఉంటుంది. స్లోలీ అలాంటి టైమ్స్ లో అందరూ రూమ్మేట్స్ పడుకున్న తర్వాత
slowga your hands will go and type some obscene things in the search bar. చూడకూడనివి చూడడానికి మన చేతులు టైప్ చేస్తాయి. God's purpose for you is to sleep early and wake up early in the morning and have a quiet time and have a blessed time and have a meaningful time with the Lord in fellowship with him. దేవుని వాక్యాన్ని చదువుకొని నువ్వు చక్కగా ప్రార్థన చేసుకొని ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ దేవుని మనసుని అర్థం చేసుకొని ఆ దినమంతా దేవుని వెంబడించడానికి నువ్వు ప్రిపేర్ అవ్వాలని దేవుడు కోరుతావంటే నువ్వేం చేస్తున్నావంటే రాత్రంతా కూడా వ్యర్థమైన వాటిలో నీ టైం గడిపేసేసి ఇండిసిప్లైన్డ్ గా ఉండటాన్ని బట్టి రాత్రి ఎప్పుడో 2:00కో 3:00కో పడుకున్నావు. పొద్దున్నే లెగవటం నీకు కష్టంగా ఉంటుంది. పొద్దున్నే లెగవటం నీకు కష్టంగా ఉంది కాబట్టి నువ్వు క్వైట్ టైం చేసుకోవడం అనేది నీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. See, my dear friends, these are all the deterrents. These are all the things that come as obstacles, that come as hindrances for us to submit to God. Carnality, శరీర సంబంధమైన మనసు. If you are a born again believer, if you are a born again person, నీ మనస్సు ఆత్మ సంబంధంగా ఉండాలి. Your mind should be spiritually controlled by the Spirit of God. నీ మైండ్ మ్యారినేట్ చేయబడాలి. దేంతో మ్యారినేట్ చేయబడాలో తెలుసా? గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం చేత. చికెన్ తెచ్చారనుకోండి, ఆడపిల్లలు ఉన్నారు, మేబీ ఐ డౌట్ మీలో ఎంతమందికి కుకింగ్ తెలుసు లేదో నాకు తెలియదు. బాయ్స్ అయితే హాస్టల్లో కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటారు. చికెన్ తెచ్చిన తర్వాత ఏం చేస్తారు? వి విల్ మ్యారినేట్ ఇట్. మ్యారినేట్ చేస్తే అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా ప్రతి పీస్ లోకి లోపలికి కూడా వెళ్ళిపోతుంది. ఇన్ ద సేమ్ మేనర్ our mind should be marinated with God's word. Our mind should be saturated with God's word. Then appudu we will be controlled by the Spirit of God. Parishuddhatma Devuni cheta manam control cheyabadtam. So my dear friends, anni baagunnappudu submit chesukottame kaadu, neeku ishtam lekapoyina kuda okay. So as a student this prayer should suffice. Lord, I submit my mind, my eyes, my mouth, my ears, my hands, my feet, my heart, my whole life to you. Use me for your purposes. ఈ స్టూడెంట్ గా ఉన్నప్పుడు నువ్వు మెడికల్ కాలేజ్ దాటి నువ్వు వెళ్ళక ముందు ఈ వీటన్నిటిలో కూడా నిన్ను నువ్వు దేవునికి సబ్మిట్ చేసుకోవటం నువ్వు అలవాటు చేసుకోవాలి. సబ్మిషన్ అనేది ఇలా జరిగితే వచ్చేది కాదు. It's not an automatic process. You should be involved voluntarily with the Spirit of God. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు వాలంటరీగా ఇన్వాల్వ్ అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ఉపయోగించుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకొని నీ జీవితాన్ని నువ్వు ఆ దేవునికి సబ్మిట్ చేసుకునేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు you should yield. We should yield. మన టైం ని దేవునికి సబ్మిట్ చేయాలి. I want to ask this sincere question. Have you submitted your gadget to God? Is your gadget under the submission of God? మన గూగుల్ హిస్టరీ చూస్తే తెలుస్తుంది, మన బ్రౌజర్ హిస్టరీ చూస్తే తెలుస్తుంది కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యంగ్ ఏజ్ లో try to submit your whole being to God, everything. A man like Job, anta pedda ayana annadu kada, na kannulto nenu nibandan chestunnaanu. Deni korkata? కన్యకను నేను చూడకుండా ఉండడానికి, మోహపు చూపు చూడకుండా ఉండడానికి, ఒక అపవిత్రమైన చూపు చూడకుండా ఉండడానికి నా కన్నులతో I have made a covenant with my eyes. We should make covenant with our ears. We should make covenant with our mouth. We should make a covenant with our heart. And మనం కూడా ఆ కార్లో ఉన్నటువంటి ఆ బాయ్ లాగా ఉండకూడదు. చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో దేవునికి సబ్మిట్ చేసుకునేటప్పుడు కూడా చాలా అయిష్టంగా సబ్మిట్ చేసుకుంటాం, చాలా ఇబ్బందిగా సబ్మిట్ చేసుకుంటాం. అలాంటి వాళ్ళని చూస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? వీళ్ళు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకెంతో దూరంగా ఉందన్నాడు.
God not only looks at the outward action, but he looks about, he is more concerned about our inward attitude, about our inward thinking, about our inward thought process. So my dear friends, నీ ఒక డిసిప్లైన్డ్ లైఫ్ జీవించడానికి నిన్ను నువ్వు దేవునికి సబ్మిట్ చేసుకో. ఇఫ్ యు ఆర్ అ born again person, ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ గాడ్ కి సబ్మిట్ చేసుకో. నీ టైం, నీ మనీ, యువర్ రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్ సబ్మిట్ టు గాడ్. అండ్ మీరు ఒక ఆర్ఎంసి అనేటువంటి ఫెలోషిప్ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి సబ్మిటింగ్ టు వన్ అనదర్, junior to senior and senior to junior, classmate to classmate, we have to submit one to another. ఒకరికొకరు మనం సబ్మిట్ చేసుకోవాలి. ఎవరైనా సీనియర్ అన్న నిన్ను అరే నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావురా అని నిన్ను ఏదైనా హెచ్చరించినప్పుడు నువ్వు మనసులో నొచ్చుకోకూడదు. యూ షుడ్ ప్రైజ్ గాడ్ ఫర్ దట్ బ్రదర్. దేవుడు నీ లైఫ్ లో అట్లాంటి బ్రదర్ ని నీ లైఫ్ లో పెట్టినందుకు యూ షుడ్ ప్రైజ్ గాడ్. ఎవరైనా ఒక సీనియర్ సిస్టర్ నిన్ను అమ్మా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావురా చెల్లి, నువ్వు ఇట్లా చేయకూడదు అని నిన్ను ఎవరైనా ఒక సిస్టర్ నిన్ను వచ్చి నిన్ను అడ్మానిష్ చేస్తుంటే, గద్దిస్తుంటే నువ్వు మొక్కం చిన్నపుచ్చుకోకూడదు, ఆ అక్క మీద కష్టం పెట్టుకోకూడదు, ఆ అన్న మీద కష్టం పెట్టుకోకూడదు. కానీ యూ షుడ్ సిన్సియర్లీ ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ మై లైఫ్ అని చెప్పాలి. ఎందుకంటే మీ పేరెంట్స్ కు దూరంగా మీరు హాస్టల్స్ లో బ్రతుకుతున్నారు. యు ఆర్ లైక్ కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. నోబడీ ఈస్ దేర్ టు మీ మీద అజమాయిషీ చేయడానికి ఎవరు కూడా లేరు. కానీ బట్ ఇట్లాంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనకు ఉండడం మనకు మంచిది. సబ్మిటింగ్ టు యువర్ జూనియర్, ఎలాగ నువ్వు సబ్మిట్ చేసుకుంటావు అని అంటే, నా తమ్ముడు నా చెల్లి నన్ను చూసి ఏదైనా పాపంలో పడిపోకుండా నేను దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించాను. నా యాక్షన్స్ నా తమ్ముడికి నా చెల్లికి ఫెలోషిప్ లో నా తమ్ముడికి చెల్లికి మాదిరికరంగా ఉండాలి, ఎగ్జంప్లరీగా ఉండాలి. నా నోటి మాట ఫెలోషిప్ లో నా తమ్ముడికి చెల్లికి ఎగ్జంప్లరీగా ఉండాలి. సో వన్ టు అనదర్ ఫెలోషిప్ లో ఆ బాండింగ్, ఆ రిలేషన్షిప్ అనేది ఉండాలి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నువ్వెవరు నన్ను అనడానికి, మా మదర్ ఫాదర్ నన్ను ఏమనరు అని అనకూడదు. ఓకే, యాజ్ ఎ ఫెలోషిప్ దేవుడు మిమ్మల్ని ఆర్ఎంసి అనేటువంటి కాలేజ్ లో ఆ కాలేజ్ లో ఫెలోషిప్ లో ఒక ఫ్యామిలీగా దేవుడు మిమ్మల్ని పెట్టాడు. చెరిష్ దిస్ ఫ్యామిలీ, praise God for this family and be in this family and be an intricate member, become an intricate member of this family. So is submission, mutual submission అనేది కూడా ఎప్పుడు వస్తుంది అని అంటే when you have that rapport, when you have that relationship, when you have that fellowship. Take time to build relationships with your seniors and juniors. Take time to build some meaningful relationships with your classmates. When I say meaningful relationships, not generally with opposite gender. Don't take that. Don't take it like that. Opposite gender తో relationships లోకి వెళ్ళిపోయి అది unnecessary వాటికి దారి తీయను. If you know your limits, okay, praise God. If there is an accountability partner for you, praise God. But build some meaningful relationship with your boys, with your senior brothers and with your senior and junior brothers, girls and with your senior and junior girls. So build some meaningful relationships. ఇక్కడ మీరు ఇవి నేర్చుకుంటే, ఈ సబ్మిషన్ అనేది మీరు నేర్చుకుంటే, when you grow elder, మీరు దాటి బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక క్రూషియల్ థింగ్స్, మీరు ఎంబీబీఎస్ కాలేజ్ దాటి మీరు బయటకు వస్తున్నప్పుడు 2 ఏరియాస్ లో దేవునికి టోటల్ గా సబ్మిట్ చేసుకోవాలి. దట్ ఈస్ యువర్ కెరియర్ అండ్ the next big thing is your marriage. Your career and your marriage. It's my humble request, don't follow the rat race. లోకం ఎట్లా వెళ్తుంది అనే దాన్ని పట్టుకొని మీరు అస్సలు వెళ్ళదు. లోకం ఏం చేస్తుంది అనే దాన్ని పట్టుకొని మీరు అస్సలు వెళ్ళదు. Look to God. Look to God's word. Try to find out the principles from God's word. Let God's word be the standard upon which your life will be built. And let God's word be the plumb line for you to make decisions. Let God's word be the scale
where you will measure your decisions regarding your career and your marriage. కెరియర్ లో కనుక దేవునికి నిన్ను సబ్మిట్ చేసుకోకపోతే we may completely miss God's purpose for our lives. మ్యారేజ్ లో కూడా దేవునికి మనం కంప్లీట్ గా సబ్మిట్ చేసుకోకపోతే we have to go through some unnecessary consequences. మీరు అనొచ్చానా ఇందాకే కదా వైఫ్ అండ్ హస్బెండ్స్ మ్యారీడ్ పీపుల్ ఎక్కువ లేరు కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ గురించి మ్యారేజ్ సబ్మిట్ చేసుకోవాలని చెప్తున్నారు అని అంటే, ఈవెన్ దో యు ఆర్ నాట్ మ్యారీడ్ యూ షుడ్ స్టిల్ ప్రే ఫర్ యువర్ మ్యారేజ్. ఇప్పటి నుంచే నువ్వు ప్రేయర్ చేసుకోవటం మొదలు పెట్టాలి. ప్రేయర్ చేసుకోవటం ఒక్కటే మొదలు పెట్టాలి, వెతుక్కోవటం మొదలు పెట్టకూడదు ఒకటే. ఓకే, ఓన్లీ ప్రేయర్ రైట్ నౌ, ఓన్లీ ప్రేయర్. దేవుని సన్నిధిలో ప్రార్థన ఒక్కటే చేయండి. వెతుక్కోవడం అది టైం వచ్చినప్పుడు. దేర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్ కదా. సో అండర్ ద సన్ దేర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. ఆ టైం వచ్చినప్పుడు మీ ప్రస్తుతం ఈ టైంలో మీరు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండాలి, ఆయనకి సబ్మిట్ చేసుకోవాలి, ఆ రిలేషన్షిప్ లో మీరు ఎదగాలి. సెకండ్ థింగ్, మీరు బాగా చదవాలి, క్లినికల్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఫ్యూచర్ కోసం మంచి ఫౌండేషన్ మీరు ఇక్కడ వేసుకోవాలి. అంతే తప్పించి ఇంకొక వేరొక పని మీద మీరు దృష్టి పెట్టకూడదు. వేరొక దాని మీద మీరు మీ దృష్టి అనేది మీ కాన్సన్ట్రేషన్ అనేది వెళ్ళకూడదు. నేను మ్యారేజ్ కొరకు ప్రేయర్ చేసుకోవాలి అని అన్నప్పుడు ప్రేయర్ మాత్రమే చేసుకోవాలి, సర్చింగ్ అప్పుడే స్టార్ట్ చేయకూడదు. ఓకే, సో మ్యారేజెస్ దగ్గర ఈ కెరియర్స్ లో దేవునికి కంప్లీట్ గా సబ్మిట్ చేసుకోకుండా చాలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మై కెరియర్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. నాకు సర్జరీ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను బాగా చదివేవాడిని, నేను సర్జరీ సీట్ కూడా తెచ్చుకోగలుగుండేవాడిని. బట్ లార్డ్స్ దేవుడు నన్ను డైరెక్ట్ చేశాడు నాన్ క్లినికల్. సో బికాస్ ఆఫ్ గాడ్స్ డైరెక్షన్, ఏదో గొప్పగా చెప్పట్లేదు కానీ బట్ గాడ్స్ గ్లోరీ నేను చెప్తున్నటువంటి మాట ఇది. ఎప్పుడైతే దేవుని డైరెక్షన్ ని బట్టి దేవుడు చెప్పినట్టు దేవుని పర్పస్ కి దేవుని చిత్తానికి సబ్మిట్ చేస్తున్నాము, టోటల్ సబ్మిషన్ టు గాడ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీనెస్. Total submission to God is equal to peace. Total submission to God is equal to contentment. Total submission to God is nothing but joy. Total submission to God is nothing but peace. ఈ జాయ్ కానీ, ఈ పీస్ కానీ, ఈ సంతోషం కానీ లోకం ఇవ్వలేదు, దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. సో రిమెంబర్ యూ షుడ్, మీరు ఈ స్టూడెంట్ ఏజ్ లో నీ టైం ని, నీ థాట్స్ ని, నీ గ్యాడ్జెట్స్ ని, లేకపోతే నీకు సంబంధించిన వాటిని దేవునికి సబ్మిట్ చేయడం నువ్వు నేర్చుకుంటున్నప్పుడు, కెరియర్ లో దేవునికి సబ్మిట్ చేసుకోవటం, మ్యారేజ్ లో దేవునికి సబ్మిట్ చేసుకోవటం నీకు పెద్ద కష్టంగా అనిపించింది. ఓకే, సో దిస్ ఈస్ ఎ ప్రిపరేటరీ ఫేజ్ ఫర్ యూ. నెక్స్ట్ బిగ్ థింగ్స్ లోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆఫ్టర్ MBBS you will step into a new phase of life with so much of responsibilities. చాలా చాలా సంగతులు ఉంటాయి అక్కడ నువ్వు ఈజీగా దేవునికి, కష్టమే దేవునికి సబ్మిట్ చేసుకోవడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ నువ్వు ఈజీగా నువ్వు చేయగలవు. ఎప్పుడు చేయగలవు అని అంటే ఈ స్టూడెంట్ ఏజ్ లోని, ఈ స్టూడెంట్ లైఫ్ లోని, ఈ ప్రిపరేటరీ ఫేజ్ లో ఎవ్రీ డే, ప్రతిరోజు దేవునికి నువ్వు సబ్మిట్ చేసుకోవటం నువ్వు అలవాటు చేసుకున్నప్పుడు, నువ్వు నేర్చుకున్నప్పుడు, దెన్ ఆఫ్టర్ యువర్ MBBS కెరియర్ విషయంలో, మ్యారేజ్ విషయంలో సబ్మిట్ చేసుకోవటం నీకు పెద్ద కష్టంగా అనిపించింది. కెరీర్ విషయంలో, మ్యారేజ్ విషయంలో పుట్టింగ్ గాడ్స్ పర్పస్ అబౌవ్ యువర్ డిజైర్స్, గాడ్స్ పర్పస్, గాడ్స్ విల్, గాడ్స్ ప్లాన్ అబౌవ్ యువర్ డిజైర్స్, అబౌవ్ యువర్ ఇంట్రెస్ట్, అబౌవ్ యువర్ లైఫ్స్, అబౌట్ యువర్ మోటివ్స్. అది నువ్వు అది చేయాలి అని అంటే ఎట్లా ఉంటుందంటే తెలుసా? Trust, faith and submission to God are not just mere words. They will be more than words. Yes, నా కెరియర్ విషయంలో నేను దేవునికి సబ్మిట్ చేసుకుంటాను అని అంటే అది మాటలో చాలా తేలిగ్గా ఉంటుంది, బట్ ఇన్ రియాలిటీ, ఇన్ ప్రాక్టికాలిటీ ఇట్స్ నాట్ జస్ట్ ఎ mere word. ఇక్కడ చూడండి, submission to God, duty and God gives the highest energy. He who has done the greatest work on earth, he is none other than Jesus. And we'll close with this.
He's none other than Jesus, the one who did the greatest work on earth. ఆయన ఎవరనంటే he came down from heaven. ఆయన ఏమన్నాడో తెలుసా? In the garden of Gethsemane, he said, Lord, not my will, but your will alone. Not to do his own will, but the will of him who sent him. Whoever allies himself with God is armed with all the forces of the invisible world. దేవునికి సబ్మిట్ చేసుకోవటం అనేది ఇట్స్ నాట్ బాండేజ్. It leads to freedom. It leads to greater peace. It leads to greater joy. The one who is equal with the Father himself. Trinity lo Father ఎంత పవర్ ఉందో, God the Father కి ఎంత పవర్ ఉందో, God the Son కి అంత పవర్ ఉంది. God the Son కి ఎంత పవర్ ఉందో, God the Holy Spirit కి అంత పవర్ ఉంది. కానీ though they are equal with one another, God the Son chose to be obedient to the Father. God the Son chose to submit himself to the Father. అందుకే జాన్స్ గాస్పెల్ ఫ్రీక్వెంట్ గా మనం చూసే పదాలు ఏంటో తెలుసా? నేను నా సొంత మాటలు మాట్లాడడానికి రాలేదు, నా తండ్రి నాకేం చెప్పాడో నేను అవే మాటలు మాట్లాడుతున్నాను. నేను నా సొంత పనులు చేయడానికి రాలేదు, నా తండ్రి నన్ను ఏ పనులు చేయమన్నాడో అవే పనులు నేను చేస్తున్నాను. నా సొంత ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి నేను వచ్చాను అని యేసయ్య అనటం మనం చూస్తున్నాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్మిషన్. గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్మిషన్. ఎందుకని ఆ గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో యేసయ్య ఆ మాట అన్నాడు? యేసయ్య ఎందుకు అన్నాడంటే, ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫిజికల్ పెయిన్ దట్ ఈస్ గోయింగ్ టు ఎండ్యూర్. ఎందుకు అని ఉంటాడనంటే, నేను నా స్టడీలో నేను వేరే పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు నేర్చుకున్నది ఏంటి అంటే, మేబీ హీ మైట్ బి గోయింగ్ త్రూ 3 experiences. వన్ థింగ్ ఈస్ సమస్త మానవాళి పాపం అంతా కూడా ఆయన మీద మోపబడబోతుంది, ఆయనే పాపంగా చేయబడబోతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు ఏ పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఆయన ఎంతో పరిశుద్ధుడు, ఆయనలో ఏ అపవిత్రత లేదు, అసలు దుష్టత్వమును చూడలేనంత పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు ఆయన మన కొరకు మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఆ గెత్సెమనీ తోటలో ఆయన ఆ విధంగా ప్రార్థన చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఏమై ఉండొచ్చు అని అంటే, దేవుని ఉగ్రత, సర్వ మానవాళి చేసిన పాపానికి సంబంధించినటువంటి ఉగ్రత, ఆ రాత్ ఆయన మీదకి రాబోతుంది. థర్డ్ థింగ్ ఈస్ గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ తో ఆయనకున్నటువంటి రిలేషన్షిప్ అనేది, సహవాసం అనేది కట్ అయిపోబోతుంది. అందుకనే ఫ్రమ్ ద క్రాస్ హీ క్రైడ్ అవుట్, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. శిలువలో ఆయన పలికిన 4వ మాట. అంత టఫ్ టైం, అంత టెస్టింగ్ టైంలో కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, నాట్ మై విల్ బట్ యువర్ విల్ అలోన్. My dear friends, now we will close this word sharing. మనం చూసుకున్నాం దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాక్యంలో మనం వేటికి సబ్మిట్ అయి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుందో మనం చూసుకున్నాం. దేవునికి సబ్మిట్ అయి ఉండాలి. We have to submit to God. We have to submit to authority and elders, governments. We have to submit to our parents. We have to submit to our leaders, spiritual leaders, church pastors and elders. Fellowship with the brothers and sisters, your mentors. Tarvata we have to submit to one another. Fellowship lo ఏ విధంగా ఒకరికొకరు సబ్మిట్ చేసుకోవాలో మనం చూసుకున్నాం. అండ్ దేవునికి మనం ఏ విధంగా సబ్మిట్ చేసుకుని ఉండాలో, దేవునికి సబ్మిట్ చేసుకుని ఉండటంలో మనకు వచ్చే ఆ హిండ్రెన్సెస్ ఏంటో కూడా మనం చూసుకున్నాం. స్టూడెంట్ గా ఏ విషయాలు దేవునికి సబ్మిట్ చేసుకోవాలి, ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ MBBS, వాటన్నిటితో పాటు ఇప్పటి వరకు నువ్వు దేనికైతే సబ్మిట్ చేసుకుంటున్నావో వాటితో పాటు అడిషనల్ గా నీ కెరియర్ విషయంలో, వాటితో పాటు అడిషనల్ గా నీ మ్యారేజ్ విషయంలో దేవునికి నేను కంప్లీట్ గా సబ్మిట్ చేసుకోవాలి. when you submit yourself, then that leads to complete happiness. In submission only we can fulfill the God's purposes. In submission to God, in that only we can completely fulfill God's will for our life. Submission is not just outward thing, it is also about inward thing.
ఏదో బయటికి యాక్షన్లు చూపించడం మాత్రమే కాదు, బట్ హ్యావింగ్ అవర్ మోటివ్ కరెక్ట్, బట్ హ్యావింగ్ అవర్ థాట్స్ కరెక్ట్. కార్నాలిటీ అండ్ మన ఓన్ డిజైర్స్, సిన్ఫుల్ డిజైర్స్, లేకపోతే మన సొంత ఇష్టాలు, మన ఇగో, మన ప్రైడ్, ఇవన్నీ కూడా దేవునికి సబ్మిట్ చేసుకోవడానికి ఆటంకాలుగా ఉంటున్నాయి. సో ఇన్ ద లైట్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ షేర్డ్, ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్, లెట్ us try to introspect ourselves. మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. Let us close our eyes. Let us close our eyes. ఒకసారి let us try to introspect our life. Submission to God. Is it just a lip service, or are you doing it wholeheartedly? All to Jesus I surrender అని మనం పాడొచ్చు, కానీ is it the reality? Is it 100%? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. We have to submit to God, and our submission to God, 100% submission to God, it determines మనం మిగిలినందరికీ సబ్మిట్ చేసుకునే విషయాన్ని అదే డిటర్మైన్ చేస్తుంది. నీ టైంని దేవునికి నువ్వు సబ్మిట్ చేయగలుగుతున్నావా? నీ గ్యాడ్జెట్స్ ఆర్ ది సబ్మిటెడ్ టు గాడ్? ఈజ్ యువర్ లైఫ్ సబ్మిటెడ్ టు గాడ్? ఆర్ యువర్ ఐస్, ఇయర్స్, ఈజ్ యువర్ మౌత్, ఈజ్ యువర్ హార్ట్ సబ్మిటెడ్ టు గాడ్? ఈజ్ యువర్ విల్ సబ్మిటెడ్ టు గాడ్? నా ఇష్టం అనేది ఎక్కడ కూడా మనం మాట్లాడడానికి వీలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ ప్రైడ్ అనేది ఎక్కడ రాకూడదు, ఈగోయిస్టిక్ గా మనం ఉండకూడదు, కార్నాలిటీ, ఆ శరీర సంబంధమైన మనస్సు ఉండకూడదు. అది ఉండకూడదు అని అంటే అవర్ మైండ్ షుడ్ బి మ్యారినేటెడ్ and our minds and hearts should be saturated with God's word. మన సొంత ఇంట్రెస్ట్ కాదు. స్టూడెంట్ గా నువ్వు ఏ విషయాల్లో సబ్మిట్ చేసుకోవచ్చు మనం చూసుకున్నాం. ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ యూ షుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ రిగార్డింగ్ యువర్ కెరియర్ అండ్ మ్యారేజ్. దాని కొరకు ఇప్పటి నుంచి ప్రేయర్ చేసుకో. ప్రభా, నీకు సబ్మిట్ చేసుకోవడానికి నాకు స్ట్రెంగ్త్ ఇవ్వు నాయన. 100% సబ్మిట్ చేసుకోవడానికి నాకు స్ట్రెంగ్త్ ఇవ్వు. నీ పర్పసెస్ ని నేను ఫుల్ఫిల్ చేయడానికి, అది కేవలం ఏదో మాటలు కాదు నాయన, కేవలం మాటలతో కాదు కానీ 100% యాక్షన్స్ లో కూడా నేను చూపించగలిగిన నాకు సహాయం చేయండి అని దేవునితో చెప్దాం. అండ్ ద వన్ హూ కేమ్ డౌన్ ఫ్రమ్ ద హెవెన్, who did the greatest work on this whole earth, he said, he prayed, Lord, not my will but your will alone. Let us pray that same prayer what Jesus did in the Garden of Gethsemane. పరిశుద్ధ తండ్రి, మీ వాక్యం ద్వారా ఆయన ఈ టాపిక్ ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును నాయన, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ లార్డ్, ఇట్ ఇస్ మీకు లోబడి ఉండటం అనేది మాకు చాలా కష్టంగా ఉంటుంది ప్రభా. ఎందుకంటే మా సొంత ఆలోచనలు, మా సొంత ఇష్టాలు ప్రభా, గర్వము, మా ఈగో, శరీర సంబంధమైన మనస్సు, కార్నాలిటీ, ఆయన వాక్య జ్ఞానము లేకపోవడం, వాక్యం విషయమైన ఇగ్నోరెన్స్, ఇవన్నీ కూడా ప్రభా ఆయన మీకు సబ్మిట్ చేసుకోకుండా మాకు ఆటంకాలుగా ఉన్నాయి. ఆయన వాటిని ఒక్కొక్క దాన్ని కూడా ప్రభా మేము పక్కకు తీసివేసుకుంటూ మీ సహాయముతో, మీ శక్తితో ప్రభా మేము తీసివేసుకుంటూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. లార్డ్, యు ఆర్ సచ్ ఎ గుడ్ గాడ్. మేము మీకు కంప్లీట్ గా సబ్మిట్ చేసుకోవడానికి ఆ ఎనర్జీ కూడా, ఆ స్ట్రెంగ్త్ కూడా మీరే ఇస్తారు నాయన. ద ఓన్లీ థింగ్ ఈస్ we have to lay down our lives and submit to you. Thank you, Father. Thank you, Lord. May let the prayer that Jesus prayed in the Garden of Gethsemane be our everyday prayer, Lord, so that we may submit our whole life to you. Naina, my time ni, my energy ni, my money ni, my interest ni, my relationships ni, everything, Prabhu, careers, marriages, everything, you submit cheskoni. ఆ సబ్మిషన్ లో నుంచి వచ్చే ఆ హ్యాపీనెస్ ని ప్రభా, ఆ జాయ్ ని, ఆ పీస్ ని, ఆ కంటెంట్మెంట్ ని మేమందరము, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మేమందరం ఎక్స్పీరియన్స్ చేయగలగడానికి మీరు సహాయం చేయమనుకో. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు మెడిటేట్ యువర్ వర్డ్ along with your children of Father God. Thank you Lord for the RMC family. Bless RMC fellowship.
Bless the leaders, bless the mentors, bless each and every student of Father God. We thank you, we praise you, we glorify you. In Jesus' name we pray. Amen.